కేసీఆర్ దీక్షా దివాస్ తెలంగాణ చరిత్రపై చెరగని ముద్ర వేసింది. స్వరాష్ట్ర సాధనకు దీక్షా దివాస్తో అడుగుపడింది. డిసెంబర్ 9న రాష్ట్ర ప్రకటనకు నాంది పలికింది. ఆనాటి ఉద్యమాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో గడిపిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడారని తెలిపారు. ఆనాడు కేసీఆర్ వెంట యావత్ తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. దీక్షా దివాస్ ఉద్యమాన్ని మలుపు తిప్పిందంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. చరిత్ర గతిని మార్చిన ఆమరణ నిరాహార దీక్ష. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వరాష్ట్ర పోరాటంలో ప్రత్యేకమైనటువంటి రోజు దీక్షా దివాస్. దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ గారి వెంట నడిచినటువంటి అతి కొద్ది మంది నాయకులలో ఒకరు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, 16 సంవత్సరాలు దీక్షా దివాస్ యొక్క అనుభవాలు, మీకు గుర్తుండిపోయేటటువంటి జ్ఞాపకాల గురించి ఏం చెప్తారు? ముందుగా 66 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం 1948 నుంచి నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నెమరేసుకుంటూ వారి త్యాగాలను, భారతదేశంలో భారత స్వాతంత్రోద్యమం తర్వాత మొత్తం ప్రజలు ఒక బలమైన ఆకాంక్షతో దీర్ఘకాలం చేసినటువంటి పోరాటం తెలంగాణ పోరాటం. ఇది మహత్తరమైనటువంటి పోరాటం, అత్యంత ఉద్విగ్న భరితంగా సాగినటువంటి పోరాటం. దశల వారీగా తెలంగాణ సమాజాన్ని చిట్ట చివరికి ఏకం చేయగలిగినటువంటి ఏకైక పోరాటం ప్రపంచంలోనే. ప్రపంచంలో ప్రతి పోరాటంలో కూడా ఆ పోరాట లక్ష్యానికి సంబంధించినటువంటి వాళ్ళలోనే కొద్దిమంది కాదనే వాళ్ళు కూడా ఉంటారు. భారతదేశానికి స్వతంత్రం నడిచేటప్పుడు కూడా మాకు స్వతంత్రం వద్దు అనేటువంటి వాళ్ళు కూడా అశేషంగానే ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ పక్కన నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. పోరాటం యొక్క గొప్పతనం, కేసీఆర్ మలిచినటువంటి తీరు, అదేవిధంగా ఉద్యమంలో భాగస్వాములైనటువంటి అనేక మంది యొక్క ఆలోచనలు కావచ్చు, వాళ్ళ ప్రత్యక్ష చర్యలు కావచ్చు, వాళ్ళ పాల్పంచుకున్న విధానం కావచ్చు, మొత్తం కూడా కలిపి తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీద తీసుకురావడంతో పాటు అంతకు ముందు దాకా తెలంగాణ పట్ల విముఖంగా ఉన్నా, సానుకూలంగా లేకున్నా, అదేవిధంగా నిర్వేదంతో ఉన్నా, లేదా అసంతృప్తిగా ఉన్నా, లేదా వ్యతిరేకంగా ఉన్నా, అటువంటి శక్తులన్నీ కూడా చిట్ట చివరికి బరిగీసి గీత గీసి నిలబెడితే ఒక్క పక్కకే మొత్తం తెలంగాణ సమాజం వాలింది, ఒక్క పక్కకే తెలంగాణ సమాజం నిలబడ్డది. సో అట్లా అత్యంత ఉద్విగ్న భరితంగా సాగినటువంటి సుదీర్ఘమైనటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి నాయకత్వం వహించి ఎక్కడ ఏ అవకాశం, ఎటువంటి పరిస్థితి, ప్రతికూల పరిస్థితి వచ్చినా, ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు ఎదురైనా, శత్రుదాడి ఎంత తీవ్రంగా ఉన్నా, మనుషులు భరించలేనంత భయానకమైనటువంటి దాడి పెట్టినా కూడా, నిందలు మోపినా కూడా మొక్కవోని ధైర్యంతోన చెరగని సంతకాన్ని తెలంగాణ చరిత్ర మీద చేసినటువంటి ఘనత కేసీఆర్ది. సరే, కాలగమనంలో కొంతమంది అనివార్యంగా ఆ తెలంగాణ అనాల్సిన వాళ్ళు, అన్నవాళ్ళు, తప్పక పరిస్థితులలో పాల్గొన్నటువంటి వాళ్ళు, సరే అందరి పాత్ర అవసరమే, అందరినీ మనం గౌరవించాల్సింది. కానీ కొంతమంది యొక్క చర్యలు ఉద్యమం సాగేటప్పుడు కానీ, ఫలితాలు వచ్చినాక కానీ, మరీ ఫలితాలు వచ్చినాక, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము కూడా పాత్రధారులమే, మేము లేకుంటే వచ్చేదా అనేటువంటి రీతిలో మాట్లాడినటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. సామెత ఉంది, అంటే కష్టం చేసేటప్పుడు రానటువంటి వాళ్ళు ఫలితం వచ్చినప్పుడు వస్తారని చెప్పడానికి సులువుగా జనం మాట్లాడుకునేటువంటి మాట, కట్టెలు కొట్టరా తిమ్మ అంటే కడుపు నొప్పి అమ్మ అన్నాడట, కంచం తెచ్చుకోరా తిమ్మ అంటే అట్లా చెప్పు మా అమ్మ అన్నాడట. సో తెలంగాణ ఫలితం వచ్చినాక మాత్రం చాలామంది దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినారు. అదేవిధంగా ప్రతికూల ఫలితాలు వచ్చి మన లక్ష్యాన్ని నెరవేరడానికి ముందు కలిగినటువంటి ఆటంకాల సమయంలో నిలదొక్కుని నిలబడలేనటువంటి వాళ్ళు అనేక మంది
ధైర్యం వీడి వాళ్ళకి ధైర్యం లేక అనేక రకాలుగా పలాయనం చిత్తగించినారు, మధ్యలోనే దుకాణాలు మూసేసినారు రకరకాలుగా. కానీ అంతిమం దాకా చిట్ట చివరి దాకా లక్ష్యం సాధించినటువంటి ఘనత కేసీఆర్ది. ఆయల్లా 2009 నవంబర్ 28 తారీఖు నాడు హైదరాబాద్లో తెలంగాణ తల్లికి అమరవీరులకు వారు పూలు సమర్పించి దండలు వేసి అక్కడ ఒక శపథం తీసుకొని ప్రకటించిపోయినారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నారు. దానికి అనుగుణంగానే కరీంనగర్ ప్రయాణం అయిపోయి అక్కడ నవంబర్ 29 నాడు మరి ఆ రోజు ఆయన ఉన్నటువంటి దీక్ష అయితే ఉందో అరెస్ట్ తర్వాత 11 రోజుల పాటు సాగినటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ ఒక వ్యక్తిగా చేసిన దీక్ష కాదు. దీక్షలో పాల్గొన్నది కేసీఆర్, తనను తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డది కేసీఆర్ ఒక మానవుడిగా. కానీ కేసీఆర్ దీక్ష అనేటువంటిది మొత్తం తెలంగాణ సమాజానికి ఒక ప్రతిరూపంగా సాగినటువంటి దీక్ష, అది తెలంగాణకు ఒక ప్రతీకగా సాగినటువంటి దీక్ష. అందుకే మొత్తం ఆ దీక్షతో రోజు 11వ రోజు చేరేటప్పటికే, ప్రకటన వచ్చేటప్పటికే తెలంగాణ అగ్నిగుండం అయిపోయింది. వందలు వేలు లక్షల మంది, చివరికి తెలంగాణ కోట్ల మంది అంతా కూడా ఏదో ఒక రూపంలో చివరికి ఇళ్లల్లో ఉండేటువంటి టీవీలకు అతకపోయినటువంటి మహిళలు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఆవేశంతో రగిలిపోయి బయటకు వచ్చినారు. సో ఆనాటి ఆ దీక్ష ఒక మాటలో చెప్పాలంటే యావత్ తెలంగాణ జాతిని కదిలించింది. దాని గొప్పతనం అది. ఆ గొప్పతనం వెనుక ఆయన దృఢమైనటువంటి ఒక సంకల్పం. 11వ రోజు తర్వాత, అంతకంటే 2 రోజుల ముందే డాక్టర్లు పూర్తి విషమం చెప్పినారు. వాస్తవంగా మేమంతా నిమిషకుపోయినాం. కుటుంబ సభ్యులతో పాటు మొత్తం పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ధర్మం అది. సో అటువంటి పరిస్థితులలో కూడా ఆయన చెప్పినారు, నాకెందుకో మనసు చెప్తా ఉంది, నా అంతరంగం చెప్తా ఉంది, ఖచ్చితంగా ఈరోజు ఏదో ప్రకటన వస్తుందని భావిస్తున్నాను, నేను ఢిల్లీ కదిలి వస్తాననుకుంటున్నాను. ఇప్పటికే దేశంలో ఉండేటువంటి 36 పార్టీల యొక్క సమ్మతిని తీసుకున్నాము, సమర్పించినాము. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇలా దోషిగా నిలబెట్టినాము. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మీరు సహచార సభ్యుడి యొక్క ప్రాణాలు తీసుకుంటారా అని చెప్పి హౌస్లో, పార్లమెంట్లోనే అక్కడ విపక్ష పార్టీలు కానీ, మద్దతు ఇచ్చిన పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా గొంతెత్తడం, ఒక రకమైనటువంటి ఒత్తిడి, అంటే ఏ రకమైనటువంటి ఒక ఒత్తిడిని ప్రయోగించడం ద్వారా, ఒత్తిడిని ఉపయోగించడం ద్వారానే అంతిమంగా ఈ యొక్క సంకీర్ణ రాజకీయాలలో చిన్న పార్టీలైనా, తక్కువ మంది సభ్యులున్నా, లక్ష్యం గొప్పదైతే, పవిత్రమైనది అయితే, ప్రజలకు సంబంధించింది అయితే తప్పకుండా ఫలితం రాబట్టవచ్చు అనేటువంటిది కేసీఆర్ దీక్షతోన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతోన ప్రపంచానికి వెల్లడైంది. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వచ్చినప్పటికీ ఆనాటి నేతలు నీచ రాజకీయం చేశారు. ఇచ్చిన మాటకు విలువ ఇవ్వని నేతలు ఇప్పుడు గొప్పగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని మరింత బలంగా వినిపించారని గుర్తు చేశారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే సమయంలో అక్కస్తో పెప్పర్ స్ప్రే చేశారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చెరగని సంతకం చేశారంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. అయితే సార్, దీక్ష తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలని కేసీఆర్ గారు ఎట్లా ఎదుర్కొన్నారు? తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం వరకు జరిగినటువంటి పరిస్థితుల గురించి ప్రతి క్షణం కూడా ఉత్కంఠనే, ప్రతి క్షణం కూడా ఏదో రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆపాలనేటువంటి ప్రయత్నమే. అంటే ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆనాడు చిదంబరం గారి నోటి నుంచి చేయించినారు కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి. సరే, ఆ ప్రకటన వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏ రకంగా డ్రామాలు చేసినారో మొత్తం చూసినాం. సిగ్గు లజ్జ లేకుండా చాలా హీనంగా ప్రవర్తించినటువంటి రాజకీయ నాయకత్వాన్ని మనం చూస్తున్నాం తెర మీద. ఇవాళ చాలా గొప్పలుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు అవతల ప్రాంతంలో కానీ, ఇంకో చోట కానీ. తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, జాతీయ స్థాయిలో మేము చాలా రాజకీయాలు చక్రం తిప్పుతున్నామని భావించేటువంటి వాళ్ళు, ప్రాథమికమైనటువంటి ప్రజాస్వామిక సూత్రాలకు కూడా కట్టుబడనటువంటి వాళ్ళు, ఇచ్చిన మాటకు నిలబడనటువంటి వాళ్ళు, దాన్ని మళ్ళీ కేంద్రం తిరిగి వెనక్కి తీసుకునేటట్లు ఒత్తిడి తెచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా గొప్ప నైతికత గురించి మాట్లాడుతున్నారు ఇవాళ దేశంలో. అది దురదృష్టం. ఈ పరిస్థితులలో మళ్ళీ తెలంగాణ సమాజంలో ఒక జేఏసీని కేసీఆర్ ముందుకొచ్చి
ఇతర పార్టీలలో ఉండేటువంటి పెద్దల్ని కూడా సంప్రదించి వాళ్ళందరి మీద కూడా మరి తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి వాళ్ళు గ్రహించేటట్లు చేసి జేఏసీని ఏర్పాటు చేసి అప్పటిదాకా కదలనటువంటి లేదా కదిలించొద్దు అనుకున్నటువంటి విద్యార్థి శక్తిని కేసీఆర్ దీక్షతోనే నిజంగా విద్యార్థి శక్తి కదిలింది తెలంగాణలో. అంతకుముందు వాళ్ళు చాలా సందర్భాల్లో ముందుకొస్తే కూడా వద్దని మేము నివారించినాం. వద్దు, గత ఉద్యమాలలోనే మీ త్యాగాలు ఉన్నాయి, ఇప్పుడు వద్దు, మీ క్యారియర్ పోవద్దు, మీ ప్రాణాలు పోవద్దు, మీరు బాసటగా ఉండండి చాలని చెప్పి ప్రత్యక్షంగా ఉద్యమంలోకి రావడాన్ని ఆనాడు మనం ఆపినాం వాస్తవంగా. కానీ కేసీఆర్ దీక్షతోన కట్టలు తెంచుకున్నటువంటి ఉత్సాహంతోన పడుదలతోన ఆ రోజు విద్యార్థి లోకమంతా కూడా కదిలింది తెలంగాణలో. ఈ మొత్తం సమాజం కదిలినాక కాంగ్రెస్లో టీడీపీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ పార్టీలను కాదని బయటికి రావాల్సినటువంటి ఒక అనివార్యత ఏర్పడ్డది. అంటే వాళ్ళ పార్టీల అధిష్టానాన్ని కాదని, ఇంకా పార్టీలకు రాజీనామాలు చేయలే, వాళ్ళు చేసింటే బాగుండేది మొదట్లో, కానీ చేయలే. తప్పని పరిస్థితులలో జేఏసీలోకి వచ్చినారు. మళ్ళీ జేఏసీ కార్యక్రమాలు నడుస్తుండగానే వాళ్ళు మళ్ళీ తోకముడిచినారు. రాజీనామాలు చేయమంటే చేయలే. అనివార్య పరిస్థితులలో బీఆర్ఎస్ మళ్ళీ రాజీనామాల అస్త్రాన్ని సందర్శించి ఉప ఎన్నికల వేడిని పుట్టించిన తర్వాత మళ్ళీ ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అట్లా దశల వారీగా ఒక్కొక్క మెట్టు వాళ్ళు ఏ వ్యూహంతో అయితే చెడగొడదాం అనుకున్నారో అంతకు పదునైనటువంటి వ్యూహంతో కేసీఆర్ ఆనాడు వాళ్లకు చెక్ పెట్టి జవాబు పెట్టి రాష్ట్రాన్ని సాధించేటువంటి దిశగా అడుగులు వేయించినారు. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం 2013 అక్టోబర్లో వాళ్ళు కేంద్ర కేబినెట్ తీర్మానం చేయాల్సి వచ్చింది. దాని తర్వాత బిల్ డ్రాఫ్టింగ్ చేసుకోవడం కానీ ఆ తర్వాత అంతిమంగా పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పెట్టిన సందర్భంగా చూస్తున్నాం. చివరికి బిల్లు పాస్ అయ్యే ముందు లోక్సభలో పెప్పర్ స్ప్రేలు కొట్టినటువంటి పుణ్యాత్ములు కూడా ఉన్నారు. అంటే ఏ స్థాయికైనా దిగజారిది నాపుతామనేటువంటి రకంగా దేశ ప్రజాస్వామ్య సార్వభౌమ ప్రజాస్వామ్య వేదిక మీదనే వాళ్ళ యొక్క దురాఘాతాలు అట్లుంటే మరి సమైక్య రాష్ట్రంలో కొనసాగినంత కాలం తెలంగాణ ప్రజలు ఎన్ని కుట్రలు, ఎన్ని మోసాలతో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారనేటువంటిది చరిత్ర చెప్తుంది కదా ఈరోజు. కాబట్టి ఇంత లోతుగా అవతల వాళ్ళ కుట్రలను కానీ వాళ్ళ మోసాలను కానీ ముందే పసిగట్టి దేనికి ఏ విరుగుడు అనేటువంటిది ఆలోచన చేసి వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ యొక్క ప్రజ్ఞాపాఠవాలు అనన్య సామాన్యం. అందుకే తెలంగాణ చరిత్ర మీద ఆయనది చెరగని సంతకం అని అందుకోసమే అంటాం. ఇక్కడ కేసీఆర్ అని ఉచ్చరించినప్పుడల్లా కేసీఆర్ సారథ్యాన మొత్తం తెలంగాణ సమాజం. కానీ కేసీఆర్తో పాటు ఉండకుండా లేదా కేసీఆర్ ఆలోచన సరళిని విభేదించి పక్కపక్కలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేమే గొప్పోళ్ళం అనేటువంటి రీతిలో వ్యక్తిగత ఆపేక్షతోనో వ్యక్తిగత కీర్తి కోసం పాకులాడేటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. కానీ మొత్తం సమాజ హితాన్ని తెలంగాణ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు సమ్మిళితంగా మొత్తం సమాజం యొక్క తెలంగాణ సమాజం యొక్క ప్రతీకగా ఒక ఉద్యమాన్ని మలిచి వివిధ కార్యక్రమాలు తీసుకొని వ్యూహాత్మకంగా ముందుకు పోవడమే అనేటువంటిదే చాలా గొప్ప విషయం. అది కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమైంది. అయితే కేసీఆర్ గారి పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇప్పుడు ముందు తరాలకు ఏ విధంగా అందించాల్సి ఉంటుంది, వారికి ఏం చెప్తారు? ప్రపంచంలో నాకు తెలిసి నా పరిశీలనలో చాలా ఉద్యమాలు ప్రజల ఆకాంక్షల మేరకు జరిగినాయి. ఆయా సందర్భాల్లో అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని హింసతో కావచ్చు, ఆయుధాలతో కావచ్చు, సాయుధ తిరుగుబాట్ల ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతులలో ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభంలో ప్రజలు నిరాయుధులుగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడితేనే ఆనాడు 1952 ఆ సమయంలోనే నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో విద్యార్థుల్ని కాల్చింది అప్పటి ప్రభుత్వం. అంటే కేంద్రమే ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ సర్కారే న్యాయబద్ధమైనటువంటి తెలంగాణ ఉద్యమం ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోయేటువంటి దాన్ని కూడా రక్తసిక్తం చేసింది. ఆ తర్వాత అంతకంటే ముందు తెలంగాణలో సాగినటువంటి రైతాంగ ఉద్యమాన్ని కూడా రక్తప్టేరులు బారించింది. ఆ తర్వాత 68 నుంచి ప్రారంభమై 69లో ఉధృతమైనటువంటి తెలంగాణ ఆనాటి ఉద్యమంలో కూడా మనం దేనైతే తొలి దశ ఉద్యమం అంటామో అందులో కూడా 369 మందిని కాల్చి చంపేసింది. ఇటువంటి దానికి తావు లేకుండానే తెలంగాణ విప్లవాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఉద్యమం జరిగినటువంటి తీరు కూడా ఒక రకమైన విప్లవమే. అది ఆ శాంతియుత పందాలో రాజ్యాంగబద్ధంగానే మనం సాధించవచ్చు అని చెప్పి ఆధునిక యుగంలో రుజువు చేసిన మహత్తరమైన పోరాటం. ఇవాళ సాయుధ విప్లవం ద్వారానే భారతదేశంలో మార్పు తీసుకురావచ్చు అని చాలా బలంగా నమ్మి చాలా విలువైనటువంటి త్యాగాలు చేసినటువంటి మహనీయులు కూడా చాలామంది మరి వాళ్ళ తప్పని పరిస్థితులలో ఆ పార్టీ
ఆయుధాలను విడి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రజల కోసం పోరాడతామని చెప్పి ముందుకు వస్తున్నారు. అంటే మారినటువంటి ఈ ప్రాపంచిక పరిస్థితులలో సాయుధ విప్లవాలకు ఆస్కారం లేదు అనేటువంటిది తెలంగాణ ఉద్యమం నేర్పింది. ఇదివరకే మార్పు కోసం పట్టుదలగా ఓపికగా ప్రజాబాహుళ్యాన్ని మెప్పించడమే ఈ ఆధునిక సమాజంలో మనం చేయగలిగేటువంటి గొప్ప పని. అటు దిశగా ఆలోచించాలా, సంయమనం కావాలా, అధ్యయనం కావాలా, మార్పు కోరేటువంటి వాళ్ళలో ఓపిక ఉండాలా. పార్టీకి కానీ సంస్థకు కానీ వ్యక్తులకు కానీ విపరీతమైన అధ్యయనం చేయాలి పరిస్థితుల్ని. తద్వారానే మనం అనుకున్నటువంటి మార్పు వైపు అడుగులు వేస్తాం. కాబట్టి ఈ కొత్త తరం మీరు కొత్తగా త్యాగాలు చేయవలసినటువంటి అవసరం లేకుండా మీకు సమాజం నిర్మాణం అయి ఉన్నది. ఇవాళ ఈ సమాజం యొక్క ఫలితాలలో మీరు భాగస్వామ్యం పొందాలి. న్యాయబద్ధంగా శ్రమలో కూడా మీరు భాగస్వామ్యం పొందాలి. అది ఏ రకమైన శ్రమ అయినా కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు, మేధోపరమైనటువంటి శ్రమ కావచ్చు, ఏదైనా కానీ యథాశక్తి మేరకు ఈ సమాజ శ్రమలో భాగస్వాములు కండి. మీ అవసరాల మేరకు ఈ సమాజం యొక్క ఫలితాలను మీరు పొందండి. న్యాయబద్ధమైనటువంటి తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి మరింత తోడ్పడండి కొత్త తరం వాళ్ళు. అది మేము కోరేది. తెలంగాణ యావత్ జాతిని కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఏకం చేసిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం తర్వాత అంతటి స్థాయిలో సుదీర్ఘంగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందని, అందులో కేసీఆర్ గారిది ప్రముఖ పాత్ర అని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్ష చేసి సాధించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.